సంధించుము, సమీకరించుము, సంస్కరించుము. ఎప్పుడైతే సంఘం ఆ రీతిగా ప్రార్థించినప్పుడు hear the prayer. పరలోకమందున్నటువంటి తండ్రి మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. Why the ears of the Father in heaven is opened to the cry of the church? ఎందుకు పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొక్క చెవులు సంఘము యొక్క ప్రార్థనను వింటూ ఉన్నవి? Because the Bible says the God of heaven purchased the church from this earth with his precious life given as a ransom for the church. బైబిల్ గ్రంథం చెబుతున్నది పరలోకమున్నది తండ్రి తన యొక్క శరీరమును, తన యొక్క ప్రాణమును, తన యొక్క రక్తమును చిందించి ఈ యొక్క లోకమున్నటువంటి సంఘము కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా బలి అయి సంఘమును కొలి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతున్నది. Now church is the precious treasure of God on the face of the earth. ఈ యొక్క భూలోకములో సంఘం అనగా దేవుని యొక్క అమూల్యమైనటువంటి ధననిధిగా అది పిలువబడుతున్నది. The church is the precious stone, the precious stone of God on the face of the earth. సంఘం అనగా ఈ యొక్క లోకములో దేవుని యొక్క అమూల్యమైనటువంటి విలువైన రాయిగా రత్నముగా అది పిలువబడుతున్నది. That is why about the kingdom of God the Bible says, దేవుని యొక్క రాజ్యమును గురించి బైబిల్ గ్రంథం ఏమని చెబుతున్నదంటే, a man was searching for precious stones. అయితే ఒక వ్యక్తి అమూల్యమైనటువంటి రాళ్ళ గురించి వెతుకుతూ ఉన్నాడు. And he found it in a field. ఒక పొలములో అతను దానిని పొందుకున్నాడు. Another man was searching for a treasure. మరొక వ్యక్తి ధననిధి గురించి అతను వెతుకుతున్నాడు. And he found it in a field. దానిని కూడా అతను ఒక పొలములో పొందుకొని ఉన్నాడు. The same parables talking the same thing. ఆ రెండు ఉపమానములు కూడా ఒకే అంశముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. And these men went back and sold everything they have, came back and purchased the earth. ఈ వ్యక్తి తన గృహమునకు వెళ్ళి తనకున్నటువంటి సమస్తమును అమ్మివేసి ఆ పొలమును అతను కొనుక్కున్నాడు. Not for the land, but because of the treasure in the land. ఆ యొక్క భూభాగము అతనికి కావాలని కొనుక్కోలేదు, కానీ ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి ధననిధిని గురించి అతను కొన్నాడు. Not for the field, but because of the precious stone which is in the field. ఆ పొలము అతనికి కావాలని అతను కొనుక్కోలేదు, కానీ ఆ పొలములో ఉన్నటువంటి విలువైన రాళ్ళుల గురించి అతను కొనుక్కున్నాడు. This businessman in this story is none other than Jesus Christ, who took the form of the man and came down to save the earth. ఈ కథలో ఉన్నటువంటి వ్యాపారవేత్త మరెవరో కాదు, కానీ ఈ యొక్క లోకములోనికి వచ్చి తన యొక్క ప్రాణమును వెలగా చెల్లించి సంఘమును కొన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. He gave everything. ఆయన సమస్తమును ఇచ్చినాడు. He left everything. ఆయన సమస్తమును విడిచిపెట్టాడు. The greatest to a man is his life. అయితే మానవుని యొక్క జీవితంలో ఆయన గొప్పదైన తన ప్రాణమును ఇచ్చినాడు. And he gave his life on the cross of Calvary so that we can be purchased from this earth which is going to damnation. ఆ యొక్క కల్వరి శిలువలో తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణములు పెట్టి నశించిపోతున్నటువంటి మనలను సంఘమును ఆయన వెలపెట్టి కొని ఉన్నాడు. Where the church is, there the heart of God is. సంఘము ఎక్కడైతే ఉన్నదో దేవుని యొక్క హృదయం కూడా అక్కడే ఉన్నది. When the church sing, the heaven listen. ఎప్పుడైతే సంఘము పాడుచున్నదో పరలోకము ఆనందిస్తూ ఉన్నది. When the church fast, God's ears will be open to the voice of the church. ఎప్పుడైతే సంఘము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నదో దేవుని యొక్క చెవులు సంఘము ప్రార్థన వినుటకు అవి త్వరితముగా అవి వినబడుతూ ప్రార్థనను వింటూ ఉన్నాడు. That is why when a man in need come to the church and narrate their sorrowful condition, the church agree with them and go to the knees calling on the name of God. అందు నిమిత్తమే ఏ వ్యక్తి అయినను సమస్యల్లోను అవసరతలలో ఉండి సంఘమునకు వచ్చినట్లయితే సంఘము వాని యొక్క అవసరతతో ఏకీభవించి ఉపవాసం ఉండి పరలోకమందున తండ్రి నామమునకు మొరపెడుతూ ఉన్నది. I want to tell my hearers and viewers today that God is blessed with you. The church in your respective places, when you have a problem, when you have a need, when you need the help of God, go to the church, agree with the church so that your prayers will be answered by God. కాబట్టి ఇక రాత్రి కాల సమయంలో నా వాక్యమును వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సెలవిస్తున్నాను ఏమిటంటే, మీ యొక్క సంఘంలోనికి వెళ్ళి ఎప్పుడైతే మీరు అవసరతలు కలిగి ఉంటారో సమస్యల్లో ఉంటారో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క విశ్వాసులతో ఏకీభవించి మీ యొక్క అవసరతలు అక్కరలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మీ యొక్క అవసరతలన్నిటినీ తీర్చి మిమ్మల్ని మిక్కిలిగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని మీకు చెబుతున్నాను. In verse 19 it says, the Father in heaven will sanction the request because the church is involved in it. పరలోకమైన తండ్రి
మనం పెట్టిన మొరను ఆలకించి మన అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే సంఘము ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు I కాబట్టి. want to challenge all the ministers of the churches and all the churches everywhere to rediscover your position in God, your authority God has bestowed upon your life. ప్రతి దైవజనులకును ప్రతి సంఘ విశ్వాసికి నేను చెబుతున్నాను ఏమిటంటే, సంఘంలో మీ యొక్క స్థానమును, సంఘంలో మీ యొక్క బాధ్యతను మీరు గుర్తించి దేవుని నామ మహిమార్థమై మీరు ఆ కార్యక్రమాలను నిర్వహించాలని మీతో చెబుతున్నాను. The church is the agent of God on the face of the earth. ఈ యొక్క భూలోకములో సంఘమే దేవుని యొక్క వ్యవస్థగా పనిచేస్తూ ఉన్నది. Recently I was preaching in a place, నేను ఈ మధ్యలోనే ఒక ప్రదేశంలో ప్రసంగిస్తూ ఉన్నాను. and a gentleman who is having a political office came to that place. రాజకీయ అధికారము కలిగినటువంటి ఒక యవనస్తుడు ఆ ప్రదేశానికి వచ్చి ఉన్నాడు. He folded his hands and said, "You Christians are praying. That is why we all are alive in the world." అతను తన చేతులను ఈ రీతిగా జోడించి చెబుతున్నాడు ఏమిటంటే, మీ క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు కాబట్టే ఈ లోకంలో మేము ఈ దినములో సజీవంగా బ్రతుకున్నామండి అని చెప్పాడు. And he turned to all the ministers of the gospel and said, "Please don't stop your prayer for this country." అతను మరలా సువార్త ప్రకటిస్తున్నాడు. దైవజనుల వైపు అందరి వైపు తిరిగి ఏమని చెప్తున్నాడంటే, ఈ దేశము గురించి ఈ యొక్క లోకము గురించి ప్రార్థన చేయటం మానవద్దు దయచేసి అని చెప్తున్నాడు. And he is a political man with a political office. అతను రాజకీయ అధికారంలో నుండి రాజకీయ వ్యాపారి. And born in a high family and having the education and everything what men consider great. ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించి మానవుడికి ఏదైతే గొప్పవని భావిస్తున్నాడో వాటిని సమస్తమును అతను పొందుకొని ఉన్నాడు. That honorable Hindu friend requested with folding hands to the church, "Please don't stop praying for this nation." అటువంటి గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఆ హిందూ స్నేహితుడు వచ్చి క్రైస్తవులను ఈ రీతిగా అడుగుచున్నాడు ఏమిటంటే, దయచేసి లోకము గురించి దేవుని యొక్క దేశము గురించి ప్రార్థన చేయటం మానవద్దు అని అతడు వేడుకుంటున్నాడు. It was not done in secrecy, but it was done in public. దానిని అతడు రహస్యముగా ఏదో దాచబడిన ప్రదేశంలో చేయలేదు కానీ అతడు బహిరంగముగా ప్రజలందరి ఎదుట ఆయన చేస్తున్నాడు. My dear minister friend, my dear believers, I provoke your thought today and challenge your spirit to recognize the power God has given to you because you are a Christian, you are the member of the church. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియమైనటువంటి సేవకులారా, మీరందరికీ కూడా నేను చెబుతున్నాను ఏమిటంటే, దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి శక్తిని అధికారమును మీరు గుర్తించవలసి ఉన్నది. ఎందుకంటే మీరు సంఘములో భాగస్థులై ఉన్నారు కాబట్టి. Reject not, forget not the needy souls of this world. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అవసరతలలో ఉన్నటువంటి ఆత్మల గురించి మీరు పట్టించుకోవడం మర్చిపోవద్దు. You must not keep yourself away from your responsibility given by God. You are the mediator to this world in between the needy man and the powerful God. సర్వోన్నతులైనటువంటి దేవుని ద్వారా మీకు ఇచ్చినటువంటి బాధ్యతలలో మీరన్నడు కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఎందుకంటే దేవునికి అవసరతలలో ఉన్న సమస్యలలో ఉన్న ప్రజలకు మీరు మధ్యవర్తితులై ఉన్నారు కాబట్టి. The Bible is telling, when you agree with a needy man, బైబిల్ గ్రంథం చెబుతున్నది, మీరు ఎప్పుడైతే అవసరతలతో ఉన్నటువంటి వ్యక్తితో ఏకీభవిస్తారో, whatever may be the need of the man, ఆ వ్యక్తి యొక్క అవసరత ఏదైనప్పటికీ when the church pray for him, ఎప్పుడైతే సంఘము వాణ్ణి నిమిత్తము ప్రార్థించినప్పుడు God will heal that man. దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన వింటాడు. Last week I was preaching in a place. గతించిన వారంలో ఒక ప్రదేశంలో నేను We ప్రసంగిస్తున్నాను. prayed for the sick people. మేము అనారోగ్యుల కొరకు ప్రార్థన చేశాము. A heart patient was healed. ఒక హృదయ రోగము కలిగినటువంటి వ్యక్తి A స్వస్థపరచబడ్డాడు. man who could not walk, God healed him there. నడవలేనటువంటి వ్యక్తిని దేవుడు ఆ ప్రదేశంలో స్వస్థపరిచాడు. So many people came with the numerous testimonies of the miracles of God. అనేక మంది దేవుని యొక్క అద్భుతముల గురించి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యములను కలిగి వారు వచ్చినారు. Why healing is taking place? ఎప్పుడైతే స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు, Because God has given His power to the church so that the church can operate the power according to the need of the man. దేవుడు తన శక్తిని అధికారమును సంఘమునకు ఇచ్చినాడు కాబట్టి ప్రజల యొక్క అవసరతలను బట్టి తన శక్తిని అధికారమును సంఘము ఉపయోగించగలదు. When the church pray, ఎప్పుడైతే సంఘము ప్రార్థించినప్పుడు, because they got godly power in them, వారిలో దైవికమైనటువంటి శక్తిని వారు కలిగి ఉన్నారు the కాబట్టి ears of the Lord will be open unto their cry. దేవుని యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనలను వింటూ ఉన్నాడు. God is not a man to change His word. దేవుడు తన యొక్క మాటలు మార్చడానికి ఆయన మానవుడు కాదు. God said in the Bible, in the days of your trouble, call on my name
I will answer you and I will deliver you. దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఏమిటంటే నీ యొక్క బాధలు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క ఇబ్బందుల సమయంలో నా నామమునకు మొరపెట్టుము, నేను నీ యొక్క ప్రార్థన విని నేను సమస్యల నుండి విడిపిస్తానని ఆయన చెబుతున్నాడు. People are thinking that God is the father of everybody. అయితే ప్రజలు అనుకుంటున్నారు దేవుడు అందరికీ కూడా తండ్రి అని అనుకుంటున్నారు. But the Bible says అయితే బైబిల్ గ్రంథం చెబుతున్నది God is not the father of everybody. దేవుడు అందరికీ తండ్రి కాదు. God is the father of his children. దేవుడు తన పిల్లలకు మాత్రమే తండ్రి. Call me daddy, I am not their daddy. వారు డాడీ అని పిలుస్తున్నారు కాబట్టి నేను వారి డాడీని అయిపోను. Because of my position they call me daddy. నా యొక్క స్థితి, నా యొక్క అధికారాన్ని బట్టి వారు డాడీ అని పిలుస్తూ ఉంటారు. Because of their small age they call me daddy. వారి యొక్క చిన్న వయసును బట్టి వారు నన్ను డాడీ అని పిలుస్తూ ఉంటారు. Anybody can claim that God is their father. ఎవరైనా సరే దేవుడు మా తండ్రి అని చెప్పుకోవచ్చు. But the Bible says అయితే బైబిల్ చెబుతున్నది God is the father of his children. దేవుడు అతని యొక్క పిల్లలకు, అతని బిడ్డలకు మాత్రమే తండ్రి. Now I want to tell you the good news for you. అయితే మీకు ఒక శుభవార్తను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. Even today as you are listening me, ఈ దినమందు మీరు వాక్యమును నా యొక్క మాటలు వింటూ ఉండగా you can become the child of God. మీరు దేవుని యొక్క బిడ్డలుగా మారగలరు. Because the invisible God took the visible form in the person of Jesus Christ, came to this earth and died so that you can be born in him as a child of God. కాబట్టి అదృష్టమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రూపములో యొక్క భూలోకానికి దిగివచ్చి ఆయన మరణించి మనలను తన యొక్క అమూల్యమైన రక్తము చిందించి కొని ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు ఆయన నువ్వు నమ్ముకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఆయన పిల్లలుగా ఆయనను నీ తండ్రిగా నువ్వు చేసుకోగలవు. Through your faith in Jesus Christ, every one of you can be a child of God. యేసుక్రీస్తు వారి యందు మీకున్నటువంటి విశ్వాసమును బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా మారగలరు. This is the mystery of God. ఇది దేవుని యొక్క మర్మమైనది. Bible says it was hidden through the previous generation. బైబిల్ గ్రంథం చెబుతున్నది అలాగే గతనిచ్చినటువంటి తరముల వారికి ఇది దాచబడినది అని. But God revealed that mystery to his holy apostles through the Holy Spirit. అయితే దేవుడి యొక్క మర్మమును తన యొక్క పరిశుద్ధ అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బయలుపరిచాడు. And now because the Holy Spirit is living in the church, ఈ యొక్క దినములలో పరిశుద్ధాత్ముడు సంఘములో జీవిస్తున్నాడు కాబట్టి the church is the authorized agency to proclaim the good news of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించేటువంటి అధికారం పొందుకున్న వ్యవస్థ సంఘమై ఉన్నది. That is why you have to come to the church. అందునిమిత్తమే నీవు సంఘమునకు రావాలి. That is why you have to believe the message of the church. అందునిమిత్తమే సంఘం యొక్క సందేశమును నీవు నమ్మవలసి ఉన్నది. That is why you have to become a child of God. అందునిమిత్తమే నీవు దేవుని యొక్క పిల్లవాని వలె నీవు మారవలసి ఉన్నది. Because the message of the church decide your eternity, your salvation. ఎందుచేతనగా సంఘం యొక్క సందేశం అనేది నీ యొక్క రక్షణను, నీ యొక్క నిత్యత్వం అనేది నిర్ణయిస్తూ ఉన్నది. God through Jesus Christ took the initiation so that all men can have a chance to become a child of God. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ రీతిగా అతను మరణించడం ద్వారా ప్రతి ఒక్క లోకములో ప్రతి మనుషుడు దేవుని పిల్లగా మారడానికి, నూతనంగా జన్మించడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. That initiation of God is proclaimed by the church. Because of the message of the church, God is giving you a chance to respond to that message and accept that message so that you can accept Jesus and escape the hell. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అవకాశం ఏమిటంటే సువార్త ప్రకటిస్తున్నటువంటి సంఘపు సందేశమును నువ్వు విని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి యేసుని యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆ యొక్క అవకాశమును వినియోగించుకున్నప్పుడు ఆ యొక్క నరకం నుండి తప్పించుకొని నిత్య జీవము పరలోకములోనికి నువ్వు ప్రవేశింపగలవు. Here the word says when the church agree for the deliverance of a person, for the healing of a person, for the blessings of a person, God surely will answer favorably, positively to the prayer of the church. ఇక్కడ వాక్యము చెబుతున్నది ఎప్పుడైతే సంఘము అవసరతతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క అవసరతలకు ఏకీభవించినప్పుడు నిశ్చయముగా దేవుడు వారి ఎడల కనికరము చూపించి వారి అవసరతలను, వారి ప్రార్థనలను విని వారి జీవితంలో సమాధానము దయచేసి వారిని ఆశీర్వదిస్తాడని వాక్యం చెబుతున్నది. Come to the church as you are. నీవు ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా సంఘమునకు రమ్ము. If you are a sinner, come to the church as a sinner. నీవు పాపి అయినట్లయితే ఆ పాపిగానే సంఘమునకు రమ్ము. If you are sick, come to the church as a sick person. నీవు ఒకవేళ రోగి అయినట్లయితే రోగిగానే సంఘమునకు రమ్ము. If you are a cursed person, come
as you are in the church. నీవు శపింపబడిన వాడివైతే శపింపబడిన వాడిగానే సంఘమునకు రమ్ము. Because the prayer of the church will heal you. The prayer of the church will deliver you. The prayer of the church will give you salvation. ఎందుకనగా సంఘం యొక్క ప్రార్థన నిన్ను స్వస్థపరచగలదు, సంఘం యొక్క ప్రార్థన నిన్ను విడిపించగలదు, సంఘం యొక్క ప్రార్థన నిన్ను ఆశీర్వదింపగలదు. God appointed the church as the agency for this generation. దేవుడు తన సంఘమును ఈ యొక్క తరములో కార్యములు జరిగించే వ్యవస్థగా ఏర్పాటు చేసుకున్నాడు. Thank you for hearing God's word. దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు Your చెల్లిస్తున్నాము. continuous hearing will bring blessing to your life. ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును వినుట కొనసాగించినప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదములు తీసుకుని Let us రాగలదు. continue the scripture we are sharing now. ఇప్పుడు మనం పంచుకున్నటువంటి వినేటువంటి వాక్యమును మన జీవితంలో ఆచరిద్దాం. Matthew chapter 18 verse 20 says, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చెబుతున్నది, where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. Once I was preaching in a youth meeting. నేను ఒక సమయంలో యవ్వనస్తుల కూడికలో I ప్రార్థిస్తున్నాను. gave them chance to ask questions. వారికి ప్రశ్నలు అడగడానికి సమయాన్ని ఇచ్చాను. One intelligent boy asked a question, where God is now. అయితే ఒక తెలివైనటువంటి వ్యక్తి అడిగినాడు, దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి అని. And this is the doubt of all the human beings. ప్రతి మానవులకు ఉన్నటువంటి సందేహం ఇది. Where God is now. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? I asked that young man, when did you get this doubt? నేను ఆ యవనస్తుని ప్రశ్నించాను, బాబు నీకు ఈ సందేహం ఎప్పుడు వచ్చింది He అని. told me, sir, now only I got that doubt. అతను చెప్పాడు, సార్ గారు ఇప్పుడేనండి సందేహం I వచ్చింది told అని. him, when you got this doubt, where God was in the same place, God is now also. అప్పుడు నేను చెప్పాను, నీకు ఎప్పుడైతే దేవుడు ఎక్కడ ఉన్నాడని సందేహం వచ్చినదో అప్పుడు దేవుడు ఆ ప్రదేశంలోనే ఉన్నాడని చెప్పాను. My friend, in the beginning, where God was, God is in the same place. అయితే నా స్నేహితులారా, ఆది యందు దేవుడు ఏ ప్రదేశంలో ఉన్నాడో ఇప్పుడును దేవుడు అదే ప్రదేశంలో ఉన్నాడు. But sin took man far away from God. అయితే పాపము అనేది మానవులను దేవుడి నుంచి దూరముగా తీసుకుని వెళ్ళిపోయింది. Each passing day, sin is increasing the gulf between man and God. దినములు గడుస్తున్న కొలది పాపము అధికముగా అది అభివృద్ధి చెందుతూ దేవునికి మానవునికి ఉన్నటువంటి దూరమును మరింత అధికముగా పెంచినది. Man got a thirst in his heart to find God. మానవుడు దేవుడిని వెతుకుట అనేటువంటి ఆకలిని అతను కలిగి ఉన్నాడు. Some go to the religion, some go to the holy place. కొంతమంది మతములలో వెతుకుతున్నారు, కొంతమంది పుణ్య ప్రదేశాలలో వెతుకుతున్నారు. Some go to the ashrams, some go to the church. కొంతమంది సంఘములకు వెళుతున్నారు, కొంతమంది కొన్ని ఆశ్రమాలకు Some వెళ్తున్నారు. go to the holy river, some go to the holy place. కొంతమంది మహానదుల్లోనికి వెళ్తున్నారు, కొంతమంది మరొక పరిశుద్ధ స్థలములకు But వెళ్తున్నారు. where is God? అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? Tonight I want to tell you, ఈ రాత్రి నేను దానిని మీతో చెప్పాలనుకుంటున్నాను. God is in the midst of the church. దేవుడు సంఘపు మధ్యలో ఉన్నాడు. God is in the midst of the children of God. దేవుడు దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడు. God is in the place where God's children are calling upon his name. దేవుని యొక్క నామమునకు దేవుని ప్రజలు ఎక్కడైతే కూడి మొరపెడుతూ ఉంటాడో వారి మధ్యలోనే దేవుడు ఉన్నాడు. Biblically speaking, today God is in the church. అయితే బైబిల్ అనుసారముగా మనం చెప్పినప్పుడు దేవుడు సంఘములో ఉన్నాడు. In AD 100, John the Apostle got a revelation. అయితే క్రీస్తు శతాబ్దంలో 100వ సంవత్సరం మనం చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఆ యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడు. John the Apostle got a revelation. అపోస్తలుడైనటువంటి యోహాను ఒక ప్రత్యక్షతను పొందుకొని ఉన్నాడు. That revelation was about God. అయితే ఆ యొక్క ప్రత్యక్షత అనేది దేవుని గురించి. He found God in the midst of the church. అయితే సంఘపు మధ్యలో దేవుడు ఉండుట అతను కనుగొన్నాడు. What God is doing in the church? సంఘములో దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? He is walking around the church. అయితే ఆయన సంఘము చుట్టూ తిరుగుతున్నాడు. He is visiting everyone who is coming to the church. ఎవరైతే సంఘమునకు వస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. He is listening the heartbeats of the people, those who are coming in the church. సంఘమునకు వస్తున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. Some people are thinking that because church got a problem, God deserted the church. కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉంటారు ఏమిటంటే సంఘమునకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దేవుడు సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకుంటారు. Because church is functioning on the earth, church also can get a problem as every other institution get. సంఘము యొక్క లోకములో పని చేస్తున్నది కాబట్టి ఇతర వ్యవస్థల సమస్యలు పొందుకున్న రీతిగా సంఘము కూడా ఏదైనా కొన్ని సమస్యలు పొందుకోవచ్చు. Because the church got a problem, the owner of the church, Jesus Christ, will not leave the church. సంఘములో సమస్యలు వచ్చినంత మాత్రాన సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారు సంఘమును విడిచిపెట్టేవాడు కాదు. He will be in the
the church. ఆయన సంఘములోనే ఉండువాడు. What is he doing in the church? అయితే ఆయన సంఘములో ఏమి చేస్తూ ఉన్నాడు? When you come to the church, ఎప్పుడైతే నీవు సంఘమునకు వచ్చినప్పుడు he will visit you. ఆయన నిన్ను దర్శిస్తాడు. Because God is closer than your breath. ఎందుకంటే దేవుడు నీ యొక్క శ్వాస కన్నా అతి సమీపముగా ఉన్నవాడు. He understands your feelings. నీ యొక్క భావనములు, నీ యొక్క ఆవేశములన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. He searches your heart. నీ యొక్క హృదయమును ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. He even knows the weakness of your life, the sin of your life, and the problem of your life. నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, నీ జీవితంలో ఉన్నటువంటి పాపములు, నీ జీవితంలో సమస్తమును ఆయనకు ఎరుగునై ఉన్నది. So ashamed not to come to the church because you are poor, because you are a sinner, because you are problem in your life. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయని, నీవు పేదవాడవని, నీవు పాపివని సంఘమునకు రావడానికి నీవన్నట్టు కూడా సిగ్గుపడకూడదు. Any and all can come to the church because you are coming to God. ఎవరైనాను ప్రతి ఒక్కరు కూడా సంఘమునకు రావచ్చును, ఎందుకంటే నీవు దేవుని యొద్దకు వస్తున్నావు కాబట్టి. Because the Bible says, అందుకే బైబిల్ గ్రంథం చెబుతున్నది, where 2 or 3 are gathered in the name of Jesus Christ, యేసుక్రీస్తు వారి నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తూ ఉంటారో God will be in the midst of them. దేవుడు వారి మధ్యలోనే ఉంటాడు. When John saw the vision, God was in the church examining them, finding them, reproving them, justifying them, cleansing them, and dealing with the church. ఎప్పుడైతే యోహాను దేవుని గురించి ప్రత్యక్షతను పొందుకొని దేవుడు సంఘములో కార్యములు జరిగించడం చూస్తూ ఉన్నాడు, దేవుడు ప్రజలను కనుగొంటున్నాడు, వారిని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, వారికి ఇంకా అధికమైనటువంటి శక్తిని బలపరిచి వారిని దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. Because church is the dwelling place of God. ఎందుకనగా సంఘం అనేది దేవుని యొక్క నివసించే ప్రదేశం. Church can be in the street, church can be in a house, church can be anywhere in the world. సంఘం అనేది ఆ యొక్క వీధి మధ్యలో ఉండవచ్చును, గృహములో ఉండవచ్చును, లోకములో ఎక్కడైనా సరే అది ఉండవచ్చు. Because the exalted God can reach anywhere on the face of the earth. ఎందుకనగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క గొప్పతనం అనేది ఈ లోకములో ఎక్కడికైనా నది చేరగలదు. He is the God not only to the seen world, he is the God to the unseen world. అయితే చూచుచున్నటువంటి వానికి మాత్రమే ఆయన దేవుడు కాదు గాని ఇక చూడనటువంటి లోకమునకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. He is a God not only to heaven, he is a God to the things of heaven also. పరలోకమునకు మాత్రమే ఆయన దేవుడు కాదు గాని ఇక భూలోకం సంబంధమైనటువంటి వస్తువులను కూడా ఆయన దేవుడై ఉన్నాడు. All the creation is before him, naked and open, because God is the God of all creation. ఈ యొక్క సమస్త సృష్టి అంతయు కూడా ఆయన ముందు బహిరంగముగా బయలుపడుతూ తేటగా కనబడుతున్నది కాబట్టి సమస్తమును ఆయనకు తెలిసినై ఉన్నది. Now who is the church? అయితే ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? The church is the congregation of the called out people, those who are separated for the purpose of God. సంఘం అనగా దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడడానికి పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు కూడినటువంటి ప్రదేశము. They are consecrated to God and their life is sealed with the blood of Jesus, and their life is sealed by the Spirit of God, and their life is sealed by the power of God. Join me in this prayer now. ఇప్పుడు మాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. Our glorious God of heaven, we thank you because you are the master of the church. పరలోకమందున మహిమగల దేవా, సంఘమునకు మీరు యజమాని అయి ఉన్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Lord, I pray for the hearers and viewers of this program that they will get the revelation about your holy institution, the Church of Jesus Christ. తండ్రి, నీ యొక్క పవిత్రమైనటువంటి వ్యవస్థ అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘమును గురించి ప్రత్యక్షతను పొందుకోవడానికి ఎవరైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో, కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఆ యొక్క గ్రహింపు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, I pray on behalf of the hearers and viewers of this program, I plead their case today that they all will get a chance, an opportunity to come to the church, to see God, to hear God, and to be blessed by God. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్నారో వారు తరపున నీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన, వారి జీవితంలో ఏ అవసరతను కలిగి ఉన్నప్పటికీ వారందరూ కూడా సంఘమునకు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా వారి అవసరతలను సంఘముతో ఏకీభవించి పొందుకోవాలని నేను కోరుతున్నాను. Thank you for hearing the prayer. ఆ ప్రార్థనలు విన్న విధానం బట్టి మీకు వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్య నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Till now we have been hearing from our bishop God's word, and now it's our time. It's the time for us to accept it in our lives.
And now we request all of you, those who are watching this TV program, you need to send your prayer requests and your problems, so that we may send your suggestions. And we request once more all the viewers of this program, many are there in this world, those who can't get this good news. We have to work together so that we may make this good news to be given to many millions of people. I request everybody of you, whatever the Lord is giving in your heart, you please send your donations and your contributions to this TV ministry, so that we may together as God's people may do this ministry for God, so that many people may get this good news. And now we give you our mailing address: College of Ministries, Dairy Farm Post, Vizag 530040, Visakhapatnam, AP. Our telephone numbers 2530-108, 2532-572, 2738-413. Our cell number 988-521-9705. Our email agmission@india.com, agmission2001@yahoo.com. Stay in the grace of God. సమీపించుము సంధించుము సమీకరించుము సంస్కరించుము నీ మాటతో నీ ఆత్మతో నీ బాటలో సంస్కరించుము నీ బాటలో సంస్కరించుము